వచ్చింది. ఎప్పుడు జూలై ఆగస్టులో పడే నాట్లు వర్షాలు సకాలంలో పడలేదని చెప్పేసి నీళ్లు లేక నాట్లు కొద్దిగా వెనక్కి జరిగితే ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల కట్టలు లేకపోయి ఆ కట్టల్ని రిపేర్ చేయించే నాదుడు లేక వరదలు వచ్చి 15 రోజులైనా తెగిపోయిన కట్టల్ని పట్టించుకునే నాదుడు లేక ఈరోజు వేసుకున్న పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరక మనోవేదనకు గురై ఇబ్బంది పడుతున్న రైతు కోసను పట్టించుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. విహారయాత్రలకు తిరిగినట్టు హెలికాప్టర్ల నుంచి పైన తిరుగుతూ ఉన్నాడు మహానుభావుడు నీటిపారుదల శాఖ మంత్రి. పొద్దున్న లేస్తే ఈ 2 నియోజకవర్గాలకు మంత్రి మాదిరిగానే హెలికాప్టర్ని ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు తీసుకొని వచ్చిండో లెక్కలేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో పైన ఆకాశంలో తిరుగుతున్న ఆయనకి కింద భూమి ఈ పొలాలు నీళ్లు రాని పరిస్థితి అవపడుతుందో లేదో మరి కనీసం ఇవాళ మేము పత్రికల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది, ప్రభుత్వం కనువిప్పు కలిగితే బాగుంటుంది అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో వాళ్ళ పంట పొలాల్ని పరిశీలిద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కానీ రైతులందరూ కానీ బయలుదేరారు. మేము ఏమంటున్నామంటే ఆ రోజు వరదలు వచ్చినాయి,